కల్పతరు 2.0 మీ అందరికి గుర్తుండే ఉంటుంది. 2023 ఆగస్టు 15 సందర్భంగా ప్రాజెక్ట్ కల్పతరు లాంచ్ అయింది. ఇది రెగ్యులర్గా చేస్తామని కూడా నేను అప్పుడు అనౌన్స్ చేశాను. ప్రాజెక్ట్ కల్పతరులో ఒక ఎగ్జామ్ పెట్టి టాప్ 50 మెంబర్స్ని సెలెక్ట్ చేసి అందరికీ సెట్ ఆఫ్ బుక్స్ ఇవ్వటం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్, క్యాష్ ప్రైజెస్ కూడా దాంతోపాటు ఇవ్వటం జరిగింది. సో ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మళ్ళా ప్రాజెక్ట్ కల్పతరు 2.0 అంటే సెకండ్ సీజన్, సెకండ్ వర్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎగ్జామ్ సిఎస్బి ఐఏఎస్ అకాడమీ అలాంగ్ విత్ టైలరో సపోర్ట్తో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. సో ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మళ్ళా ప్రాజెక్ట్ కల్పతరు 2.0 అంటే సెకండ్ సీజన్, సెకండ్ వర్షన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ ఎగ్జామ్ దేనికోసం? ఎవరైతే బుక్స్ ఎఫర్ట్ చేయలేరో, ముఖ్యంగా బాగా చదువుతూ బుక్స్ ఎఫర్ట్ చేయలేరో వాళ్ళ కోసం ఒక చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టి ఫ్రీగా మనకు సంబంధించిన పుస్తకాలన్నీ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ కంప్లీట్ 5000 వర్త్ ఉండే బుక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు బ్యాగ్, వాటర్ బాటిల్ మొత్తం. సో ఈ ఎగ్జామ్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అలానే ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. 60 మార్క్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 60 మార్క్స్కి ఎస్ఏ రైటింగ్. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రోటోటైప్ ప్రిలిమినరీ ఎగ్జామ్లా ఉంటుంది అనమాట. అంటే కరెంట్ అఫైర్స్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ ఇలాంటివన్నీ ఉంటాయి. దీంతోపాటు 2 ఎస్ఏ ఇస్తాం, ఒక ఎస్ఏ రాయాలి. అంటే 60 మార్క్స్కి ఒక ఎస్ఏ రాయాలి అండ్ 60 క్వశ్చన్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. దీనికి సంబంధించి ఈ ఎగ్జామ్ ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో పార్టిసిపేట్ చేసి ముందు వాళ్ళని టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, తర్వాత బుక్స్ సంపాదించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా ఈ ఎగ్జామ్కి సంబంధించి కింద ఈ వీడియో కింద గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి ఈ ఎగ్జామ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు 15వ తారీఖు, జనవరి 15వ తారీఖు వరకు ఈ గూగుల్ ఫామ్ మీకు ఓపెన్లో ఉంటుంది. మీరు ఇమీడియట్గా ఫామ్కి అప్లై చేయండి. లాస్ట్ టైం కూడా వేల సంఖ్యలో ఎగ్జామ్కి వచ్చారు చాలామంది ప్రైజెస్ కూడా విన్నారు. మీరు కూడా వచ్చి ఎగ్జామ్ రాయొచ్చు. ప్రస్తుతానికి ఎగ్జామ్ మాత్రం హైదరాబాద్లో అశోక్ నగర్ ఏరియాలో జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్ ఇవన్నీ కూడా మీకు తొందరలో అంటే జనవరి 15 తర్వాత అనౌన్స్ చేస్తాం. జనవరి 21 అంటే ఆదివారం రోజు మీకు ఎగ్జామ్ టైమింగ్స్, ఎగ్జామ్ షెడ్యూల్ జనవరి 15 తర్వాత మళ్ళీ ఒక వీడియోలో మీకు అనౌన్స్ అవుతాయి.